తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త శుభవార్త అందించింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో పెద్ద ఊరట లభించనుంది. బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగానే ఈ ప్రక్రియను చేపట్టబోతున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయనున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన నిధుల ఆధారంగానే ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో పాటు ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను కూడా అదే రోజున అంటే జూన్ 2 నుంచే ప్రారంభించబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ 2 కీలక నిర్ణయాలు ఒకే రోజు నుంచి అమల్లోకి రానుండడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలలో హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 10 ఏళ్ల పాలనలో అర్హులైన వారికి కొత్త పెన్షన్లు ఇవ్వడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సంక్షేమ రంగానికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అందుతున్న నిధులపై కూడా ఆయన స్పష్టతనిచ్చారు. లబ్ధిదారుల ఖాతాలోకి పేమెంట్స్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలోనే నేరుగా జరుగుతున్నాయని, ఇళ్ల నిర్మాణాలలో ఎక్కడ జాప్యం జరగడం లేదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.